F-35 ప్రపంచంలోనే మోస్ట్ అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్. వేగంలో దీనిని కొట్టే యుద్ధ విమానమే లేదు. శత్రు రాడార్లు దీని ఉనికిని కూడా కనిపెట్టలేవు. కళ్ళ మూసి తెరిచేలోపే శత్రు లక్ష్యాలను ధ్వంసం చేసి పారేస్తోంది. అందుకే ఈ యుద్ధ విమానాలను భారత్కు విక్రయిస్తామని మోడీ సమక్షంలో ట్రంప్ ప్రకటించడంతో తెగ సంబరపడిపోయారు. కానీ F-35 ఫైటర్లను భారత్కు అంటగట్టే ప్రయత్నం చేశారని ఇప్పుడిప్పుడే తెలిసొస్తోంది. కేరళలో 5 వారాల పాటు కదలకుండా ఉండిపోయిన ఘటన మర్చిపోకముందే అమెరికాలో మరో ప్రమాదం జరిగింది. కాలిఫోర్నియాలోని నావెల్ ఎయిర్ స్టేషన్ లేమూర్ సమీపంలో F-35 కుప్పకూలింది. దీంతో ఈ యుద్ధ విమానాలను భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ కొనకూడదన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. మిత్రదేశం రష్యా ఫైటర్ జెట్ Su-57లనే కొనుగోలు చేయాలనే డిమాండ్ కూడా మొదలైంది. ఇంతకు F-35 ఫైటర్ ప్రమాదానికి రీజన్ ఏంటి? ఈ యుద్ధ విమానాన్ని నిజంగానే మనకు అంటగట్టే ప్రయత్నం జరుగుతోందా? వాచ్ ఇట్. అమెరికాలో ప్రమాదానికి గురైన మరో F-35 యుద్ధ విమానం. కాలిఫోర్నియా లేమూర్ సమీపంలో కుప్పకూలిన ఫైటర్ జెట్. F-35 ఫైటర్ ఆఫర్ను తిరస్కరించడానికి ఇదే రైట్ టైమా? Billions of dollars were also paving the way to ultimately provide India with the F-35 stealth fighters in 2017. ఈ ఏడాది ఫిబ్రవరిలో మోడీ సమక్షంలోనే ట్రంప్ చేసిన ప్రకటన ఇది. తమ దేశంలోనే అత్యంత శక్తివంతమైన F-35 యుద్ధ విమానాల్ని ఇండియాకు విక్రయిస్తామని ప్రకటించారు. ఈ ప్రకటన అప్పట్లో యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే F-35 ఫైటర్ జెట్లు కావాలని భారత్ ఒక్కసారి కూడా అడగలేదు. పైగా తమ దేశ యుద్ధ విమానాలను అంత ఈజీగా ఎవరికీ విక్రయించరు. అన్నింటికీ మించి రష్యా నుంచి S-400ను కొనుగోలు చేసిన దేశాలకు F-35 ఫైటర్లను విక్రయించిన హిస్టరీనే లేదు. అందుకే టర్కీ సైతం F-35 ఫైటర్ జెట్ల కోసం S-400ను వదిలించుకోవాలని చూస్తోంది. పాకిస్తాన్తో ఆల్రెడీ చర్చలు ప్రారంభించింది కూడా. అలాంటప్పుడు భారత్కు మాత్రం F-35 ఫైటర్లను ఎలా విక్రయిస్తారంటున్న అనుమానాలు అప్పుడే మొదలయ్యాయి. ఈ విషయంలో మోడీ సర్కార్ కూడా వెంటనే రియాక్ట్ కాలేదు. ట్రంప్ ఇస్తా అనగానే మహద్భాగ్యం అంటూ ముందుకెళ్లలేదు. ఎందుకంటే F-35 ఫైటర్ సత్తా ఏంటో భారత్కు బాగా తెలుసు. జూన్ 14వ తేదీన అది ప్రపంచం మొత్తానికి తెలిసింది. జూన్ 14న హిందూ మహాసముద్రంలో సైనిక విన్యాసాల్లో భాగంగా గాల్లోకి ఎగిరిన F-35 ఫైటర్ అనుకోని పరిస్థితుల్లో భారత్లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. చిన్న టెక్నికల్ సమస్య అని త్వరలోనే షార్ట్ అవుట్ చేసి విమానం లండన్ వెళ్లిపోతుందని ప్రకటించారు. కానీ 5 వారాల పాటు ఈ యుద్ధ విమానం కేరళలోనే ఉండిపోవలసి వచ్చింది. సమస్య అంత చిన్నదే అయితే అన్ని రోజులు ఎందుకు కదలనని మొండికేసినట్టు 145 కోట్ల మంది భారత పౌరుల బుర్రల్ని తొలిచేసిన ప్రశ్న ఇదే. ఈ క్రమంలోనే F-35 యుద్ధ విమానాల్ని కొనుగోలు చేయొద్దన్న డిమాండ్ తెరపైకొచ్చింది. ఇప్పుడు ఆ డిమాండ్ తీవ్రమవుతోంది. ఎందుకంటే అమెరికా పవర్ఫుల్ గా చెప్పుకునే F-35 ఫైటర్ అమెరికాలోని కుప్పకూలింది. కాలిఫోర్నియాలోని నావెల్ ఎయిర్ స్టేషన్ లేమూర్ సమీపంలో యుఎస్ నేవీ F-35 ఫైటర్ జెట్ కూలిపోయింది. నేవీ ఒక అధికారిక పత్రికా ప్రకటనలో తెలిపింది. స్థానిక కాలమానం సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు. ఈ సంఘటనపై ప్రభుత్వం దర్యాప్తు ప్రారంభించింది. ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా నిర్ధారణ కాలేదని నేవీ తెలిపింది. విమానం నేలను ఢీకొనగానే మంటలు చెలరేగాయని పేర్కొంది. ఈ విమానం స్ట్రైక్ ఫైటర్ స్క్వాడ్రన్ VF-125కు చెందింది. దీనిని రఫ్ రైడర్స్ అని కూడా పిలుస్తారు. ఈ స్క్వాడ్రన్ ఫ్లీట్ రీప్లేస్మెంట్ స్క్వాడ్రన్ గా పనిచేస్తుంది. దీనిని నేవీ ఫైటర్లు ఎయిర్ క్రూలకు ఫ్రంట్ లైన్ డిప్లాయ్మెంట్ల కోసం శిక్షణ ఇచ్చేందుకు వినియోగిస్తూ ఉంటారు. ప్రమాదానికి గురైన జెట్ F-35C యుఎస్ విమానవాహక నౌకలపై కార్యకలాపాల కోసం ప్రత్యేకంగా రూపొందించారు. ఈ ఏడాది చోటు చేసుకున్న 2వ F-35 ప్రమాదం ఇది. గత జనవరిలో అలాస్కాలోని ఆయిల్సన్ ఎయిర్ ఫోర్స్ బేస్ వద్ద శిక్షణ మిషన్ సమయంలో వైమానిక దళ F-35A కూలిపోయింది. ఓవరాల్ గా 2006లో తొలి విమానం ఎగిరినప్పటి నుంచి ఈ యుద్ధ విమానాలు 29 సార్లు ప్రమాదానికి గురయ్యాయి. అందుకే వీటిని క్రాష్ క్వీన్ గా కూడా పిలుస్తారు. F-35లో 7 అత్యంత కీలక సమస్యలున్నాయి. కాక్పిట్లో స్పీకర్ల సమస్యతో పాటు సూపర్సోనిక్ వేగంతో వెళ్లే సమయంలో ఎయిర్ ఫ్రేమ్, స్టెల్త్ కోటింగ్ దెబ్బతింటున్నాయి. హెల్మెట్ డిస్ప్లే సమస్యలు ఉన్నాయి.
F-35లోని స్పేర్ పార్ట్స్ కొరత వేధిస్తోంది. ఒకసారి వాటిలో సమస్య వస్తే రోజుల తరబడి పక్కన పెట్టేయాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఊహించిన దానికంటే ఎక్కువగా F-35A విమానాలు బ్రేక్ డౌన్ అవుతున్నాయి. దీని స్టెల్త్ సామర్థ్యంపైన సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే F-35 భారత గగనతలంలోకి చొరబడిన వెంటనే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రేడార్లు గుర్తించే F-35 ఫైటర్ జెట్ల ప్రత్యేకతే స్టెల్త్ సామర్థ్యం. ఈ సామర్థ్యం కారణంగా ఏ దేశం గగనతలంలోకి ఈ యుద్ధ విమానం వెళ్లినా రేడార్లు గుర్తించలేవు. కానీ భారత రేడార్లు ఈ యుద్ధ విమానాన్ని గుర్తించేయి. ఇక్కడే F-35 ఫెయిల్ అయింది. నిజానికి విమానంలో హైడ్రాలిక్ సమస్యలు, తుప్పు కారణంగానే స్టెల్త్ సామర్థ్యాన్ని కోల్పోతున్నట్టు నిపుణులు వెల్లడిస్తున్నారు. F-35ను ఫెయిల్డ్ ప్రోగ్రామ్గా కొందరు విమర్శిస్తారు. దీన్ని కొంటే డబ్బు వృధా చేయడం తప్ప ఒరిగేదేమీ ఉండదని విశ్లేషిస్తున్నారు. అందుకే భారత్ వీటిని కొనుగోలు చేయొద్దనే డిమాండ్ తెరపైకొచ్చింది. వరుస ప్రమాదాలతో ఆ డిమాండ్ మరింత పెరిగింది. మరి స్టెల్త్ ఫైటర్ కోసం భారత్కు ఉన్న ఆప్షన్ ఏంటి? Su-57 భారత్కు అత్యంత నమ్మకమైన మిత్రదేశం రష్యాకు చెందిన యుద్ధ విమానం ఇది. రష్యా ఇటీవలే Su-57 ఆఫర్ చేసింది. కీలకమైన సోర్స్ కోడ్ కూడా ఇస్తానని చెప్పింది. ఫైటర్ జెట్లతో పాటు ఏదైనా రక్షణ రంగ పరికరానికి, క్షిపణులకు సోర్స్ కోడ్ చాలా కీలకం. ఈ సోర్స్ కోడ్ ఫైటర్ జెట్స్లకు మెదడు వంటిది. ఆ యుద్ధ విమానం నుంచి పనిచేసే ప్రతి బాంబు, క్షిపణితో ఈ సోర్స్ కోడ్ లింక్ అయి ఉంటుంది. ఒక ఫైటర్ జెట్ కు అన్ని రకాల ఆయుధాలను బిగించాలంటే సోర్స్ కోడ్ తప్పనిసరిగా తెలిసుండాలి. సాధారణంగా ఏ దేశమూ సోర్స్ కోడ్ ఇవ్వడానికి సిద్ధపడదు. కానీ రష్యా మాత్రం భారత్కు సోర్స్ కోడ్ ఇచ్చేందుకు సిద్ధపడింది. ఈ క్రమంలోనే రష్యన్ Su-57 ఫైటర్ జెట్లను కొంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అమెరికా హెచ్చరించింది. సో రష్యాతో ఈ ఒప్పందాన్ని ఫైనల్ చేసుకుంటే అదే అమెరికాకు దిమ్మ తిరిగే స్ట్రోక్ అవుతుంది. భారత్ నిజమైన ఫ్రెండ్ వైపు నిలిచినట్టు అవుతుంది. నిజమేంటంటే రష్యాతో S-400 డీల్ చేసుకున్నప్పుడు కూడా అమెరికా ఇలాగే అడ్డు చెప్పింది. భారత్ మాత్రం అమెరికా బెదిరింపుల్ని లెక్క చేయకుండా కొన్నది. Su-57 విషయంలోనూ అదే చేస్తే అమెరికా తిక్క కుదురుతుంది. భారత రక్షణలోనూ గేమ్ చేంజర్ అవుతుంది.